చేస్తున్నారు అని. అంటే ముందుగా మనం ఎలక్షన్‌లో పోటీ చేసేటప్పుడు ఆలోచన ఉండాలా? ప్రభుత్వం ఏర్పాటు జరిగితే హ్మ్. ప్రభుత్వంలో మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము అనేటటువంటిది ఒక ఆలోచనతోటి, ఒక ప్రణాళికతోటి ఎళ్ళాల్సుంటుంది. ఇది చిన్న పార్టీలు కావు. నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఇంతకుముందు అధికారంలో ఉంది చాలా సంవత్సరాలు. ఎన్నో సంవత్సరాలు అధికారం చేసింది కాబట్టి తెలియని విషయం కాదు. హ్మ్. కాబట్టి ఎన్నికల ముందు మేము అయి చేస్తాం, ఇవి చేస్తామని ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అవి చేయమని ప్రజలు కోరుతున్నప్పుడు వాటిని చేయలేము, ఇక్కడ అప్పులున్నాయి, ఇక్కడ ఇబ్బంది ఉంది, దాన్ని బట్టి చిన్న చిన్నగా మేము చేసుకుంటూ వస్తాము అని ఏదైతే చెప్పేటటువంటి విధానం ఉంటుందో అది కరెక్ట్ కాదు. హ్మ్. ఆ చెప్పటంతోటే ఈ ప్రజా వ్యతిరేకత అనేది మాకు ఎమ్మటే వస్తాయని ఆశించారు ప్రజలందరూ కూడా. దానితోటే ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఈ రోజున మళ్ళీ రాలేదు అనగానే ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తికి ఒక ఆశానిపాతంలాగా ఈ యొక్క వ్యవహారం కనపడింది. కనపడేసరికి ప్రజలు వ్యతిరేకత వచ్చింది. ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వారు చెప్పినట్టు చూసుకుంటే మొన్న ఎంప్లాయీస్ సంబంధించినటువంటిది విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక సభలో మాట్లాడుతూ ఏమున్నది నాకు, నా దగ్గర ఏముంది, అంతా అప్పుల పాలైపోయినాము, నన్ను ఏం చేయమంటారు, నన్ను కోసుకొని తినండి అన్నాడు. ఆయన ఏం శిబి చక్రవర్తి కాదు కదా కోసుకొని తినడానికి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఆ విధంగా మాట్లాడటం అనేది ఎంప్లాయీస్ మీరు ఎవరికి సంబంధించిన పథకాలు ఆపమంటారు అని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళకు గొడవ పెట్టేటటువంటి ఒక పరిస్థితి, వ్యాఖ్యలు సరైనటువంటివి కూడా కాదు. ఇక్కడ మనం అవసరమైతే మనం చేయగలగాలి, అంతేగాని ఎంప్లాయీస్ వర్సెస్ మిగతా పథకాలు, ఇగో ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఏది నన్ను అది చేయమంటారు, వాటి కోసం ప్రయత్నం చేస్తున్నా అనేటటువంటిది ఆ విధంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత హైడ్రా విషయానికి వస్తే, హైడ్రాకి సంబంధించి కూడా ఈ రోజున ఆయన మాడుతూ ఉన్నాడు ప్రతిపక్షాల దీంతో, ఈ రోజున హైదరాబాద్ కానీ మిగతా కానీ కొంచెం ఇబ్బంది వాతావరణం ఉంది, నేను డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు. కానీ హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని మాత్రం వదిలేసి అవసరం లేనటువంటి దాన్ని ప్రచారం కోసం ఒకటి రెండు చేసి మిగతా అవసరం లేనివి చేస్తూ ఉన్నారు. ఈ రోజున మల్కం చెరువు దగ్గర హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతుంది ఎవరు? మల్కం చెరువులో వచ్చినటువంటిది దానికి పర్మిషన్ అంతకుముందు ప్రభుత్వంలోనే వాళ్ళు తీసుకున్నారు. సో ఈ రోజున మల్కం చెరువు ముందు 2, 3, 4 హైరైజ్ అపార్ట్మెంట్స్ జరుగుతున్నాయి. అట్లాగే మూసీ నదిలో నేను ప్రత్యేకంగా వెళ్ళి చూశాను. మా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మా నాయకులు ఈటెల రాజేంద్ర గారు అందరూ అక్కడ నిద్రించారు. ఒక 2 రోజుల పాటు మూసీ నదిలో ఉన్నారు. వాళ్ళు ఉండిన తర్వాత ఇవన్నీ చూస్తే 1.5 కిలోమీటర్ వరకు కాలనీలు, బస్తీలు మార్కింగ్ చేశారు. ఇవన్నీ కూడా తీసేసి మూసీ నది సుందరంగా తయారు చేయాలనేటటువంటి ఒక ప్రణాళిక వేశారు. మరి ఈరోజున నార్సింగ్ దగ్గర జరుగుతున్నటువంటి హైరైజ్ బిల్డింగ్స్ మూసీ నదిలో కడుతున్నారు, మూసీ నదిలోనే. సో మరి ఆ మూసీ నదిలో కట్టేటటువంటిది కనపట్టలేదా హైడ్రాకు? మరి పోలీస్ స్టేషన్లు అంటున్నారు, హైడ్రా ప్రత్యేకం అంటున్నారు. మరి దీనివల్ల హైదరాబాద్ని కూల్చుకుంటా పోతే మరి ఏం మిగులుతుంది? ఇక్కడ భాగ్యనగరాన్ని మంచి సుసంపన్నమైనటువంటి భాగ్యనగరంగా, అందమైనటువంటి భాగ్యనగరంగా తీర్చిదిద్దాలి. అంతేగాని దాన్ని కూల్చుకుంటా పోతూ ఈ రోజున ఈ విధంగా చేసుకుంటా ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇంకోటి, ఈ రోజున వాళ్ళకు చేతకపోతే మాకు అవ్వట్లేదని చెప్పాలి. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాము, సన్న బియ్యం అందరికీ పంచుతున్నాము అని అంటున్నారు. కానీ దేశంలో 1 కార్డు 1 రేషన్ అనేటటువంటిది ఉన్నది. ఎక్కడ కార్డున్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఇవ్వాలంటున్నారు, ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. మరి ఈ రాష్ట్రంలో ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈ సన్న బియ్యం వచ్చేసరికి అది యాక్సెస్ రానియకుండా వేరే స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు అడిగితే ఇక్కడ రేషన్ కార్డు దాంట్లో ఆన్లైన్లో వాళ్ళని యాక్సెస్ రానియకుండా ఆపి వాళ్ళకి ఇవ్వట్లే ఆ కార్డులు. ఈ రోజున మొన్న ప్రారంభించింది ఎమ్మెల్సీ ఎన్నికలు, వీటి కారణంగా లేటుగా ప్రారంభించారు. సో అవన్నీ కూడా ఇవాళ అందట్లా. అంటే ఈ విధంగా ఎక్కడ చిన్న చిన్న లోపాలని, చిన్న చిన్న వాటిని అడ్డం పెట్టుకొని ఇవన్నిటిని ఇవ్వాల్సినటువంటి వాటిలన్నిటినీ ఆపేసేటటువంటి పద్ధతి నడుస్తూ ఉన్నది. దీంట్లో మరి తప్పకుండా దానికి సంబంధించినటువంటి వ్యతిరేకత అనేది ప్రజల్లో వస్తుంది. దానికి సంబంధించి మనం ఆందోళనలు ప్రజల పక్షాన నిలబడి ఇవన్నీ చేయాలని అడగాలి. అడగకపోతే అక్కడ చేసేటటువంటిది ఎటు మనకు కనపడదు, అడిగినా చేసే పరిస్థితి లేదు. ఈరోజు ధరణి అన్నారు, ధరణి వద్దు, భూభారతి మేము పెడుతున్నాం అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఇవన్నీ కొంత తయారు చేశారు. దానికి సంబంధించి పెట్టే ఖర్చులు కానీ, అంటే గత ప్రభుత్వం చేసిన దాన్ని మేము తీసేసి మేము మా ప్రభుత్వం దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తాం, మంచిగా చేస్తాం అని చెప్పి చేసి దాంట్లో ఎటువంటిది సాధించకుండా ఇంకా దాని మీదనే 1.5 year అవుతున్నా దాన్ని 1.5 year మీరు మార్చాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుందా? 1.5 year 16 నెలల పాటు పట్టేటటువంటి అవకాశం కూడా లేదు. ఆ విధంగా ఇప్పుడు స్లాట్ రిజిస్ట్రేషన్స్ అంటున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో.
ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు? ఇంతకుముందు పొద్దున్న నుంచి రాత్రి వరకు అవసరమైతే అక్కడ సబ్ రిజిస్ట్రార్లు 8, 9 వరకైనా కూర్చొని చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు. అటువంటి పని చేసేటటువంటి వాళ్ళకి స్లాట్ల ప్రకారం పెట్టి ఇంతవరకే అని చెప్పి అక్కడ రష్ పుల్అప్ చేయటం, ఇక్కడ లేకపోతే అక్కడ ఖాళీగా ఉంది అక్కడికి వెళ్ళండి అంటాం. ఇది ఎంతవరకు సమంజసం? అంటే మనం చేస్తున్నటువంటి వాటిల్లో జరుగుతున్నటువంటి లోపాలని కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి, వాటిని సరిచేసుకోవాలి. సరి చేసుకోకుండా పోతే ప్రజా ఉద్యమాలు వస్తాయి, ప్రజా ఆందోళన చేయాల్సి వస్తుంది. మరి అదేవిధంగా మరి దానికి సంబంధించి కూడా ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఆందోళన చేయాలి అని ఈరోజు వాళ్ళు అంటే ముందు నుంచి చేసుకుంటున్నా కూడా ప్రతిపక్ష పార్టీగా చేస్తున్నా కూడా భారతీయ జనతా పార్టీ మేము కూడా ఆందోళనలు చేస్తున్నా కూడా దానికి సంబంధించి ఇవాళ కొత్తగా వరంగల్లో సబ్ పెట్టాము, సక్సెస్ అయిపోయింది, మరి దాని మీద చేయాలని అంటే ఒకటి వాళ్ళు కూడా ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో దీనికి సంబంధించిన దాంట్లో ప్రజా వ్యతిరేకత మీద ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ చేసేటప్పుడు మనం కూడా ఏంటి, మనం ఏం చేసాం, మన యొక్క దీంట్లో మనం ఎంతవరకు ముందుకెళ్ళాం అనేటటువంటి కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని రేపు ప్రజలు అడిగినప్పుడు దానికి కూడా సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమాలు అనేవి ఆందోళనలు అనేవి నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక బాధ్యతగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అందుకోసమే ఏదైనా విషయం గురించి మాట్లాడినా ఏదైనా చెప్పినా కూడా చాలా ప్రణాళికాబద్ధంగా ఇది చేయగలుగుతాం, లాంగ్ రన్లో చేయగలిగితే ఇది ఎప్పటికైనా దీన్ని మేము సాధిస్తామని చెప్తాం తప్పిస్తే అదేవిధంగా ఇప్పటికిప్పుడు తెల్లారేసరికి మేము అయిపోతుంది ఇప్పుడు చేసేస్తాం మేము ఇమీడియట్గా అనేటటువంటి మాటలతోటి ఏ రోజున కూడా కేంద్రంలో అధికారం రాలేదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ మాటలు చెప్పి రాలేదు. ఉన్న వాస్తవాలను చెప్తాం, వాస్తవం ప్రకారం ముందుకెళ్తాం కాబట్టి తిరిగి మళ్ళీ మమ్మల్ని ఎన్నుకునేటటువంటి అవకాశం ఆ యొక్క రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ వస్తూ ఉన్నది. ఇది కాబట్టి ఈ విధంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీలకు ప్రజలు ఎప్పుడైనా మద్దతు ఇస్తారు, ముందుకు తీసుకెళ్తారు. ఈ గతంలో జరిగినటువంటిది కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను కానీ ప్రజలు గమనించి మరి మాకు ఏం చేయాలి, మీరు మాకు సాయం చేయండి అనేటటువంటిది ఆఖరికి వాళ్ళు రిక్వెస్ట్గా వస్తున్నారు. ప్రజలు మాకు సాయం చేయండి, మాకు నిర్బంధాలు ఏంటి, ఇవన్నీ ఏంటి అని అడుగుతున్నారు. ఈ రోజున అక్కడ ప్రగతి భవన్లో సంబంధించినటువంటి ఫిర్యాదుల స్వీకరణ విభాగం ఒకటి పెట్టారు, అది తీసుకుంటా ఉన్నారు. కానీ అది ఎంతవరకు అవుతున్నాయి చెప్పండి? ఫిర్యాదు తీసుకునే వరకు అక్కడ పంపించిన వరకు బాధ్యత అయిపోతుంది అనుకుంటున్నారు. దాని వెనకాల ఎవరు చూడాలి? దానికి ఒక వ్యవస్థ ఏది? నువ్వు హైడ్రాని పెడతావు, హైడ్రా పోలీస్ స్టేషన్ పెడతావు, వ్యవస్థని కడదిట్టం చేస్తున్నావు, అక్కడ ఏది చేయకుండా పనులు సగం కూలుస్తున్నావు, నీకు అవసరమని ఇస్తున్నావు. మరి ఇక్కడ దీనికి వ్యవస్థ ఏది? మినిస్టర్ నుంచి కానీ ఇంకో దగ్గర నుంచి కానీ వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది? ప్రజలు మళ్ళీ తిరిగి వస్తున్నారు, మళ్ళీ అక్కడే ఫిర్యాదులు చేస్తున్నారు. అది గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. రామకృష్ణ గారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు అనే దాని గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు కానివ్వండి, ఎంపీలు కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి మాత్రం ఎందుకు అడుగుతలేరు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్న వర్షన్ కాబట్టి దాని గురించి నెక్స్ట్ ఆన్సర్ చెప్తారు. కానీ సో రామ్మూర్తి గారు, ఇక్కడ నమస్తే అండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు డే 1 నుంచి చెప్తూనే ఉన్నారు, సరే గత ప్రభుత్వంలో జరిగిన అప్పు 10 ఏళ్లలో జరిగిన అప్పుల గురించి, రాష్ట్రానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయము